చేర్యల రెవెన్యూ డివిజన్ సాధనకి తన వంతు కృషి చేస్తానన్నారు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. సిద్దిపేట జిల్లా చేర్యల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా సంకల్ప దీక్షలో పాల్గొని మాట్లాడారు. చేర్యల రెవెన్యూ డివిజన్ సాధించడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో జేసీ నాయకులతో పాటు వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. నేను ఎన్ని బాధపడిన ఉద్యమంలో గౌరవాన్ని కాలని ఒక 18 ఎకరాల తోట పెట్టుకున్న మామిడి తోట. అక్కడ మామిడి తోట పెట్టుకుంటే ఇప్పుడు కొండపోచమ్మ ప్రాజెక్టు కట్టింది కదా. అక్కడ కొండపోచమ్మ ప్రాజెక్టు తన పొలానికి నీరు 300 ఎకరాల భూమి ఉన్నది గౌరవంలో ఆయనకు. ఏమంటుందండి 20,000 ఎకరాలు 300 ఎకరాలు ఉన్నది. 300 ఎకరాలు 500 సంపాదించుకో. నా భూమి తీసుకోవడం కొరకే అక్కడ రిజర్వాయర్ చేసి నా 18 ఎకరాలు అవసరం లేకుండా దాన్ని తీసుకున్నాడు. నేను ఇచ్చేసిన ఇక కొట్టాలు పెట్టుకుని ఉన్నాం ఎందుకని చెప్పి నేను ఇచ్చేసిన. అది దాదాపు 60-70 కోట్ల రూపాయల విలువైన భూమి. ఈ రకంగా ఉద్యమకాలంలో చాలా రకాల పీడించిండు. అనేక విధాలు నా కాలేజీ మీద కూడా అటాక్ చేయించిండు. మా పోలీసులను పంపించి రేడ్ చేయించిండు. ఈ కుట్ర ఉద్యమం పెంచి పెద్ద చేసిందేమో మనం, ఉద్యమకారుల మీద చేయి అణిచివేసింది ఉద్యమకారులకు కష్టాలు తెచ్చిందేమో ఆయన.